వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం షేక్పేట్ డివిజన్లో ఉన్నాము. అంటే ఇక్కడ మనం ఎన్జిఓస్ కాలేజ్ దగ్గర ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం మనకు కనిపించడం అనేది జరిగింది. వాళ్ళు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల పైన నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి ప్రజలు అని చెప్పేసి ఇక్కడ చేసినట్లనే అనిపిస్తుంది. మరి ప్రచారంలో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, మరి స్పందన ఏ విధంగా ఉంది నిరుద్యోగుల విషయానికి వస్తే మరి ఏంటి అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. తమ్మి మరి ఏం నడుస్తుంది నిరుద్యోగుల ముచ్చట ఏంటి? మరి ఏదో బాకీ కాడని పట్టుకొని తిరుగుతున్నారు, ఏంది ఇది? రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు మొన్న జరిగిన లోకల్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చెప్పింది ఏంటంటే 420 గ్యారెంటీలు ఇచ్చిండు. అందులో మావి 8 గ్యారెంటీలు నిరుద్యోగులై, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిండు. 2 లక్షల జాబ్లు ఇస్తా అన్నాడు, అదేమి ఇయ్యలేకపోయిండు. పాత గవర్నమెంట్ ఏదైతే జాబ్ ప్రాసెస్ చేసిందో దాని సంతకం పెట్టుకొని నేను జాబ్ ఇచ్చినా అని చెప్పుకుంటుండు. ఇప్పుడు మేము ఈ జూబ్లీహిల్స్ బైపోల్ మాకు ఒక ఆప్షన్ ఏంటంటే రూలింగ్ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికన్నా మీరు ఓటేయండి, మేము పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తలేము, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు, నిరుద్యోగుల పక్షం నుంచే మేము పోరాడుతున్నాం. మా ఏకైక లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ కి కాకుండా వేరే దేనికన్నా వేయండి, కాంగ్రెస్ ని ఓడించండి, దీనితో గవర్నమెంట్ కి ఏదైనా చిత్తశుద్ధి వచ్చి మాకు జాబులు రిలీజ్ చేస్తాడని ఒక ఆశతో పోరాడుతున్నాం. అంటే నిరుద్యోగులు కాళ్ళు మొక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని చెప్పేసి కూడా కొంతమంది ట్విట్టర్లలో కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ వాదులు అంటున్న మాటలు ఇది నిజమేనా తమ్ముడు? మరి మా భవిష్యత్తు మేము చూసుకోవాలి కదా. మేము గత ఎన్నికలలో ప్రచారం చేసి కాంగ్రెస్ కి వేయండి అండి, మేము కాలు మొక్కి కాంగ్రెస్ కి వేయించినాం. ఇప్పుడు కాలు మొక్కి కూడా కాంగ్రెస్ కి దింపేస్తాం, మా దగ్గర సత్తా ఉంది, మేము చూపిస్తాం. ఓకే రైట్. నిజంగా మీకు నిరుద్యోగుల మీద కూడా అటాక్ జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు, వార్తలలో కూడా వచ్చినాయి. అంటే ప్రధానంగా మీ నిరుద్యోగ నాయకులు కావచ్చు, జేఏసీకి సంబంధించిన వాళ్ళు చాలామంది డివైడ్ అయ్యి మీరు ప్రచారం చేస్తున్నట్లున్నారు. అంటే వరావరిగా పార్టీలతోటి ఏ విధంగా అయితే తలపడుతున్నాయో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆ పార్టీలు ఏ విధంగా అయితే ప్రచారంలో చేస్తున్నాయో మీరు కూడా ఎక్కడ చూసినా నిరుద్యోగులు కనిపిస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు నిన్న మీ మీద దాడి చేసింది? నిన్న యాక్చువల్గా ఆమె మా మహిళ, మా జేఏసీ తర్వాత ఆమె ఏంటంటే చాలా గట్టిగా పోరాడుతుంది. మేము చాలా మంది ఇట్లా జాబ్లెస్గా ఉన్నాము, మమ్మల్ని విని మీరు కాంగ్రెస్కి వేయకండి అని చాలా గట్టిగా ఫైట్ ఇచ్చింది. అది వాళ్ళు చూసి తట్టుకోలేక నిన్న క్యాస్ట్ పరంగా కానీ మహిళ అని కూడా చూడకుండా అట్లా ఇబ్బందులు పెట్టి చాలా విచిత్రంగా అంటే లైక్ అట్లా కొట్టిరు. అది మేము చూసినాము. మా దాకా అంటే ఈ డివిజన్లోనైతే ఇంకా రాలేదు, ఇంకా ఫేస్ చేయలేము. ముందుకు వస్తే ఫేస్ చేస్తాము, నిలబడతాము, కొట్లాడతాము, తన్నులు కూడా తింటాం. కానీ కాంగ్రెస్ కి మాత్రం ఓటు వేయనీయం అంతే. ఏంది తమ్ముడు మరి ఎందుకు కాంగ్రెస్ మీద అంత కసి? ఎందుకు మీరు కాంగ్రెస్ను ఓడించాలని అనుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం ఏంటి? మీ కోరిక ఏంటి? కాంగ్రెస్ ఓడిపోతే వచ్చేది ఏముంది, పోయేది ఏముంది అన్న? కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఓడిపోతే వాళ్ళకి ఒక ఛాలెంజ్ అన్న, రూలింగ్ నుండి కూడా ఒక సీట్ గెలుచుకోలేకపోయినామని. ఇంకోటి ఏంటంటే మా ఒక్కోళ్ళదే కాదు, అంటే లైక్ జాబులు లేకుండా మా జేఏసీ నుంచే కాకుండా అటు రైతులను చూడండి, అటు లోకల్ ఇది బస్సు ఫ్రీ అని చెప్పిండు, మహిళలది అది చూడండి, తులం బంగారం చూడండి, 4,000 ఇస్తా అన్నాడు, 2,000 కూడా సరిగ్గా ఇస్తలేడు, రైతు బంధు పడతలేదు, రైతు బీమా వస్తలేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగింది పోయింది అన్నాడు, ఆడ వాటర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ వాటర్ రిలీజ్ చేయలేకపోతుండు. ఇంకేం చేస్తాడన్న ఈయన వచ్చి? ఓకే తమ్మి, మరి నువ్వు కార్డు పట్టుకున్నావు, ఇదేంది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అని ఉంది. అంటే ఇందులో ఏమేమి మీకు వచ్చినాయి, ఏమేమి ఇవ్వలేదు? మరి డోర్ టు డోర్ మీరు తిరిగేటప్పుడు ఈ కార్డు తీసుకొని ప్రచారం చేసేటప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీలాంటి యువకులు కూడా చాలామంది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? ఈ కార్డు ఏంది ఒకసారి నాకు క్లుప్తంగా చెప్పండి. ఇందులో మాకు ఇస్తా అన్న జాబ్ గ్యారెంటీలు అన్నీ ఉన్నాయన్న, పాయింట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రజలకి. ఇంకా మీరు అడిగినట్టు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ యూత్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఇది మనకు జాబ్లు ఇస్తా అన్నాడు బై, మీరు తిరుగుతురు ప్రతి పార్టీలా, మీరు ఇది కూడా ఒకసారి ఆలోచించి జాబ్ కార్డు కూడా మీరు పట్టుకొని మీరు కూడా డోర్ టు డోర్ ప్రచారం చెయ్యండి, మనకు జాబ్లు ఎందుకు వస్తలేవు, ఎందుకు ఆపుతుండో చూపించండి అని వాళ్ళకు కూడా మేము సందేశిస్తున్నాం. సో మరి ఎట్లుంది స్పందన, ఎట్లా ఉన్నది? ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి కూడా పోతారు కదా, మీలాంటి యువకులు అలా కొడుకులు మనమల్ని కూడా ఉంటారు. మరి వాళ్ళు ఏమంటున్నారు, పెద్దవాళ్ళు ఏమంటున్నారు, ఏ పార్టీని గెలిపించాలని అనుకుంటున్నారు? మీకు అర్థమైపోతుంది కదా మీరు ప్రచారం చేస్తుంటే. బిడ్డ మీకే జేఏసీ వాళ్ళకే నిరుద్యోగులకే ఓటేస్తామని చెప్తారు, లేదంటే పలానా పార్టీ బిడ్డ అని చెప్తారు. మరి ఎట్లా ఉంది రెస్పాన్స్ అన్న? ఇప్పుడు అది మేము చెప్పలేము. కొందరు ఒకటి అంటారు, కొందరు ఎస్ అంటారు, కొందరు నో అంటారు. సో వాళ్ళ అభిప్రాయం, వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తలే, ఫోర్స్ చేస్తలే లైక్ ఇదే మీరు చేయాలని. మేము ఒకటైతే ప్రజలకు తీసుకోబోతున్నాం ఏంటంటే
గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది, గవర్నమెంట్ కి మాత్రం ఓట్ వేయకండి, రూలింగ్ పార్టీకి ఓట్ వేయకండి అని గట్టిగా పోతున్నాం అన్న, అంతే. ఓకే, రైట్. ఇది పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించి. ఈ విధంగా అంటే వాళ్ళు ఒక బాకీ కార్డు అనేది తీసుకొని పోయారు కాబట్టి ఆ బాకీ కార్డు విషయంలో మాత్రము కాంగ్రెస్ నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇస్తామన్నారో ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలే కావచ్చు, లేకుంటే మెగా డిఎస్ఏ కావచ్చు, ఎస్సీ బీసీ మైనార్టీ కమిషనే కావచ్చు, అంటే రకరకాలుగా ప్రధాన హామీలు ఒక దాదాపుగా నిరుద్యోగులకు సంబంధించి ఒక 8 హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు భారీ ఎత్తున వాళ్ళు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అంటే పార్టీలను తలపించే విధంగా ఎక్కడ చూసినా నిరుద్యోగ జేఏసీ పేరు మీద వాళ్ళు పోతుంటే నిన్న చూసినాం మనము. అంటే నిరుద్యోగ జేఏసీ నాయకురాలైన సింధు రెడ్డి పైన కూడా అటాక్ చేయడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. అంటే మమ్మల్ని కొట్టని చంపని అవసరమైతే కొంతమంది ఏ పార్టీ ఓడిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రమే మా మీద దాడికి దిగుతున్నారు, అది కాంగ్రెస్ గుండలే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా మేము ఓటు వేయాలి అని చెప్పేసి అంటలేము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్తున్నాం. మాట నిజమే. అంటే 2 పార్టీలకు కూడా చెప్తున్నాం మేము, అక్కడ బీజేపీ పార్టీకి కూడా వేయద్దు. అంటే ఏదైతే మా నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చిన పార్టీ మాకు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అందుకే ఆ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి మేము చెప్తున్నాం తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడన్నా మేము సపోర్ట్ చేసి మాట్లాడినట్లు ఉందా? మేము బీఆర్ఎస్ పార్టీ ఓటేయమని చెప్పేసి ఎవరికైనా అడుగుతున్నామా? నిరుద్యోగ బాక్ కార్డు పట్టుకొని మేము పోతున్నాం. మేము నిరుద్యోగులం కాబట్టి మాకు నిరుద్యోగులను గెలిపించండి, మీరు ఏ పార్టీకైనా వేయచ్చు, మా నిరుద్యోగులకు కూడా ఓటు వేసే అధికారం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మమ్మల్ని రోడ్డు మీదకి దింపింది అని చెప్పేసి మేము డోర్ టు డోర్ ప్రచారం చేయడం అయితే వాస్తవమే. కానీ ఇట్లా నిరుద్యోగులను ఇంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏమొస్తుంది? అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మేము ప్రచారం పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని అంటలేరే, ఏమి కూడా అంటలేరు అని చెప్పేసి కూడా నిరుద్యోగ నాయకులు చెప్తున్నారు, అక్కడ విద్యార్థులు కూడా చెప్తున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ బై ఎలక్షన్లో మాత్రం జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టవలసిందే, ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వవలసిందని ప్రజలను మొక్కుతున్నాము. అవసరమైతే కాళ్ళు మొక్కైనా కానీ ఓట్లు వేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మా నిరుద్యోగులకు అన్నేయాలి, లేదా ఇతర పార్టీలకు అన్నేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. యావత్ అక్కడ రైతులను మోసం చేసిర్రు, ఇక్కడ ప్రజలను మోసం చేసిర్రు, ఇక్కడ నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లు రాక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.